ధర్మం ఉన్న చోట శాంతి ఉంటుంది. ధర్మం ఉన్న చోట జ్ఞానం ఉంటుంది. ధర్మం ఉన్న చోట భగవంతుడి కరుణ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, అధర్మం తలెత్తుతుందో అప్పుడే భగవంతుడు సృష్టి సమతుల్యత కోసం అవతరిస్తాడు. అటువంటి అవతారాలలో మొదటిది, సర్వావతారాలకు మూలమైనది శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం. ప్రతి కల్పాంతంలో బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని ముగించి యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. ఇది సాధారణ నిద్ర కాదు. ఇది సృష్టి నిర్వహణకు విరామ స్థితి. అత్యంత కీలకంగా వేదాలు బ్రహ్మ ముఖం నుంచి జారి పడతాయి. అయితే ఈ వేదాలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చుతారు. దాని కథ ఏంటంటే, ఫుల్ వీడియో కోసం లింక్ ని క్లిక్ చేయండి.